ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి, శాసనాలు అనేటువంటివి అన్నీ కూడా మ్యాక్సిమం ఏ భాషలో వేశారు అంటే సంస్కృత భాషలో వేయడం జరిగింది. గుప్తుల యొక్క ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి, శాసనాలు అనేటువంటివి సంస్కృత భాషలో వేయడం జరిగింది. మ్యాక్సిమం శాసనాలన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి. ఒక్కొక్క రాజుకు సంబంధించినటువంటి శాసనాల గురించి నేర్చుకుందాం. ఒక్కొక్క రాజు అంటే మెయిన్గా మొదటి చంద్రగుప్తుడికి సంబంధించి శాసనాలేమీ దొరకటం లేదు. మొదటి చంద్రగుప్తుడి తర్వాత వచ్చినటువంటి సముద్రగుప్త అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని శాసనాలు దొరికాయి. సముద్రగుప్తుడి యొక్క ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి, శాసనాలు అనేటువంటివి ఏమేం శాసనాలు ఉన్నాయి ఈయనకు సంబంధించి అంటే సముద్రగుప్తుడికి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్, ఫేమస్ ఇన్స్క్రిప్షన్ అలహాబాద్ శాసనం. అలహాబాద్ శాసనం, అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఏ 100 సార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. అలహాబాద్ శాసనం అనేటువంటిది ఎవరికి సంబంధించింది అంటే సముద్రగుప్తుడికి సంబంధించింది. అలహాబాద్ శాసనం అనేటువంటిది ఎవరు కంపోజ్ చేశారు అంటే హరిసేన అనేటువంటి వ్యక్తి. హరిసేన అనేటువంటి వ్యక్తి, హరిసేనుడు అనేటువంటి వ్యక్తి సంస్కృత భాషలో దేవనాగరి లిపిలో కంపోజ్ చేయడం జరిగింది. సంస్కృత భాషలో దేవనాగరి లిపిలో కంపోజ్ చేయడం జరిగింది. సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి, ఈయనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి శాసనం అలహాబాద్ శాసనం. అలహాబాద్ శాసనాన్ని హరిసేనుడు అనేటువంటి వ్యక్తి కంపోజ్ చేశాడు. హరిసేనుడు ఏ భాషలో కంపోజ్ చేశాడు అంటే సంస్కృత భాషలో కంపోజ్ చేశాడు. ఏ లిపిలో కంపోజ్ చేశాడు అంటే దేవనాగరి లిపిలో కంపోజ్ చేశాడు. ఎవరు హరిసేనుడు ఎవరు అంటే కొంతమంది ఏమంటారు అంటే హరిసేనుడు అనేటువంటి వ్యక్తి మిలిటరీ కమాండర్ ఆఫ్ సముద్రగుప్త, అంటే సముద్రగుప్తుడి యొక్క సేనాధిపతి అని కొంతమంది అంటే, కొంతమంది ఏమంటారు అంటే హరిసేన వాజ్ ఏ సంధి విగ్రాహక. సంధి విగ్రాహక మీన్స్ ఫారిన్ మినిస్టర్. సంధి విగ్రాహకుడు అంటే ఎవరండి? విదేశాంగ, అంటే పక్క రాజ్యాలతో రిలేషన్స్ చూస్తూ ఉంటాడు చూడండి, విదేశీ అంటే విదేశాంగ శాఖ మంత్రి అంటాం చూడండి, అటువంటి వ్యక్తి అంటే ఫారిన్ రిలేషన్స్ చూసేటువంటి వ్యక్తి. అంటే కొంతమంది ఏమంటున్నారు ఇతని యొక్క టైటిల్ అంటే ఇతని యొక్క డ్యూటీ ఏంటి? సంధి విగ్రాహక. సంధి విగ్రాహక అంటే ఏమంటున్నాం? ద పర్సన్ హూ టేక్స్ కేర్ అబౌట్ ఫారిన్ రిలేషన్స్. విదేశాలతో సంబంధాలను నిర్వహించేటువంటి వ్యక్తి, విదేశీ శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి, సంధి విగ్రాహకుడు. సరే, హరిసేనుడు అనేటువంటి ఒక్కోసారి డైరెక్ట్ బిట్ట ఇస్తాడండి, సంధి విగ్రాహక అనగా అంటాడు. సంధి విగ్రాహక అంటే ఎవరు? ఫారిన్ రిలేషన్స్ చూసేటువంటి పర్సను. మరి అలహాబాద్ శాసనం ఎక్కడో విన్నట్టుంది, విన్నామా? ఎక్కడ విన్నాం? అశోకుడు వేయించినటువంటి స్తంభ శాసనం విన్నామా? 7 ప్రధాన స్తంభ శాసనాల్లో ఒకటి అలహాబాద్ స్తంభ శాసనం. ఆ అశోకుడు వేయించినటువంటి ఆ శాసనం పైనే, అశోకుడు యొక్క పిల్లర్ ఉంది చూడండి అలహాబాద్లో, ఆ పిల్లరు పైనే ఈ సముద్రగుప్తుడి గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ సముద్రగుప్తుడి గురించి కూడా రాయడం జరిగింది. అంటే అలహాబాద్ స్తంభం పైన, అలహాబాద్ పిల్లర్ పైన ఎవరెవరి శాసనాలు ఉన్నాయి? అశోకుడి శాసనం ఉంది, సముద్రగుప్తుడి యొక్క శాసనం కూడా ఉంది. అంటే ఈయన అలహాబాద్ శాసనము అంటే ఎక్కడ రాశాడు ఈ శాసనాన్ని? అశోకుడి యొక్క
అశోకుడు వేయించినటువంటి ఈ అలహాబాద్ స్తంభ శాసనం పైనే హరిసేనుడు కూడా సముద్రగుప్తుడి యొక్క గ్రేట్నెస్ ను వివరిస్తూ, సముద్రగుప్తుడి యొక్క విక్టరీస్ ను వివరిస్తూ ఒక శాసనం వేయడం జరిగింది. అంటే సముద్రగుప్తుడి యొక్క గొప్పదనం గురించి, విజయాల గురించి చెప్పేటువంటి శాసనం ఏంటి? అలహాబాద్ శాసనం. ఎవరు కంపోజ్ చేశారు? హరిసేనుడు. ఏ భాషలో? సంస్కృత భాషలో. ఏ లిపి? దేవనాగరి లిపి. మరి ఈ అలహాబాద్ శాసనం ఆల్రెడీ అశోకుడి యొక్క స్తంభం పైన వేయడం జరిగింది. అశోకుడి శాసనం ఉంటుంది, అశోకుడి యొక్క స్తంభం ఉంది. ఈ అశోకుడు వేసినటువంటి ఆ పిల్లర్ పైనే ఈ సముద్రగుప్తుడి యొక్క విక్టరీస్ ను కూడా వివరిస్తూ శాసనం వేయడం జరిగింది. అంటే ఇద్దరు రాజుల యొక్క శాసనాలు ఉన్నాయి అలహాబాదులో. ఒకటి అలహాబాద్ స్తంభం పైన అశోకుడి శాసనం ఉంది, అదేవిధంగా సముద్రగుప్తుడి యొక్క శాసనం ఉంది. అంటే ఒకే స్తంభంపై ఇద్దరు రాజులు శాసనాలు వేశారు. ఒకరు అశోకుడు, రెండో వ్యక్తి సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడి గురించి చెప్పేటువంటి శాసనం ఏమంటున్నాం? అలహాబాద్ శాసనం. హరిసేనుడు కంపోజ్ చేశాడు. ఏముంది అలహాబాద్ శాసనంలో? ఏముంది అంటే ఆయన యొక్క విక్టరీస్ గురించి ఉంది, ఆయన యొక్క విజయాల గురించి ఉంది. ఏ ఏ రాజ్యాలను ఓడించాడు ఈ సముద్రగుప్తుడు? సముద్రగుప్తుడు ఓడించినటువంటి రాజ్యాల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏమని ఉంటుంది అంటే సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి 8 ఆర్యావర్తన రాజ్యాలను ఓడించాడు. 8 ఆర్యావర్తనం అంటే ఏమని చెప్పాను? నార్త్ ఇండియా. ఆర్యావర్తనం అంటే ఏమని చెప్పాను? నార్త్ ఇండియా. ఉత్తర భారత రాజ్యాలను ఎన్నింటిని కాంకర్ చేశాడు? 8 ఆర్యావర్తన రాజ్యాలను ఓడించడంతో పాటు 8 ఆర్యావర్తన రాజ్యాలను ఓడించడంతో పాటు ఇంకా 5 బోర్డర్ స్టేట్స్ ని, లేకపోతే 5 బోర్డర్ డైనాసిటీస్ ని, 5 సరిహద్దు రాజ్యాలను ఓడించడం జరిగింది. 8 ఉత్తర భారత రాజ్యాలను ఓడించాడు. దానితో పాటు 5 సరిహద్దు రాజ్యాలను 5 సరిహద్దు రాజ్యాలను ఓడించడం జరిగింది. దానితో పాటు 12 దక్షిణ భారతదేశ రాజ్యాలను ఓడించడం జరిగింది. సదరన్ డైనాసిటీస్ 12 దక్షిణ భారతదేశ రాజ్యాలని ఓడించడం జరిగింది. 8 ఉత్తర భారతదేశపు రాజ్యాలని, 5 సరిహద్దు రాజ్యాలని, 12 దక్షిణ భారతదేశ రాజ్యాలని, సదరన్ డైనాసిటీస్ ని ఓడించడం జరిగింది. దానితో పాటు 18 గణరాజ్యాలని ఓడించాడు. గణరాజ్యము అంటే ఏ స్టేట్స్ ఇవి? రిపబ్లికన్ స్టేట్స్. ఏ స్టేట్స్ అండి? రిపబ్లికన్ డైనాసిటీస్. 18 ఆటవిక రాజ్యాలు లేకపోతే గణరాజ్యాలు అని రాసుకోండి. 18 ఆటవిక రాజ్యాలు లేకపోతే గణరాజ్యాలు. అంటే 8 ఉత్తర భారతదేశంలోని రాజ్యాలు, 5 సరిహద్దు రాజ్యాలు అంటే ఆయన రాజ్యానికి సరిహద్దుల్లో ఉండేటువంటి 5 రాజ్యాలు, 12 దక్షిణ భారతదేశ రాజ్యాలు, 18 గణరాజ్యాలు అంటే ఆటవిక రాజ్యాలను ఓడించాడు. ఎవరు? సముద్రగుప్తుడు. అంటే దాదాపు టోటల్ ఇండియా మొత్తం కూడా ఎవరి కంట్రోల్లోకి వచ్చింది అంటే సముద్రగుప్తుడి యొక్క కంట్రోల్లోకి వచ్చింది. ఇలా ఈ రాజ్యాలన్నింటినీ కూడా సముద్రగుప్తుడు కాంకర్ చేశాడు. కాంకర్ చేయడం మీన్స్ ఓడించాడు అని ఏ శాస్త్రం ద్వారా తెలుస్తుంది? అలహాబాద్ శాసనం. అంటే అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది సముద్రగుప్తుడి యొక్క విక్టరీస్ గురించి చెప్పింది. ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. 12 సదరన్ డైనాసిటీస్ అంటే దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి 12 రాజ్యాలు అంటే అప్పుడు ఉండేటువంటి ఆయన కాలంలో ఉండేటువంటి శాలంకాయనులు అనేటువంటి వాళ్ళు, పల్లవులు అనేటువంటి వాళ్ళు, అదేవిధంగా దేవరాష్ట్రం, ఎరాండ రాష్ట్రం, కుబేర రాష్ట్రం చాలా ఉంటాయి. నెల్లూరు ప్రాంతం, గుంటూరు ప్రాంతం, పిఠాపురం ప్రాంతం, అదేవిధంగా శ్రీకాకుళం ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం ఇలా వచ్చేసాడు ఆయన. అంటే ఈ ప్రాంతం గుండా వచ్చేసాడు. ఇలా ఇక్కడ ఉండేటువంటి దక్షిణ భారతదేశ రాజ్యాలను ఎక్కడి వరకు ఓడించాడు అంటే కంచి వరకు ఓడించాడు. ఎవరు అంటే సముద్రగుప్తుడు. ఇప్పుడు ఇది కాదు ఇంపార్టెంట్, ఏపీసీలో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ 12 రాజ్యాల పేర్లు, ఆ 12 రాజ్యాల యొక్క రాజుల పేర్లు ఇంపార్టెంట్. అర్థమవుతుందని నేను చెప్పేది? ఏపీసీలో ఏమి ఇంపార్టెంట్ అంటే 12 రాజ్యాల పేర్లు,
ఆ రాజ్యాల యొక్క రాజుల పేర్లు. ఇప్పుడు ఏమంటాడు అంటే, సముద్రగుప్తుడు ఓడించినటువంటి శాలంకాయన రాజెవరు అంటాడు. లేకపోతే సముద్రగుప్తుడు ఓడించినటువంటి పల్లవ రాజెవరు అంటాడు. అంటే మనకి ఏం తెలియాలి? ఆ 12 మంది రాజులెవరు, ఆ 12 రాజ్యాలు ఏంటి అనేటువంటివి తెలియాలి. వీటి గురించి మనం ఎక్కడ చెప్పుకుంటామంటే ఏపీసీలో చెప్పుకుంటాం. ఇక్కడ ఏమీ వద్దు, జస్ట్ 12 రాజ్యాలను ఓడించాడు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎప్పుడు కూడా ఎగ్జామ్లో అడిగేటువంటి బిట్ ఏంటి అంటే, ఈ రాజ్యాలను ఓడించిన తర్వాత ఆయన ఏ సిస్టమ్ను ఫాలో అయ్యాడు అంటే గ్రహణ మరియు మోక్ష పాలసీని ఫాలో అయ్యాడు. ఏ పాలసీని ఫాలో అయ్యాడండి? గ్రహణ మరియు మోక్ష. గ్రహణము అంటే అర్థం ఏంటి? ఓడించడం. గ్రహణము అంటే ఏంటండి? ఓడించడం. ఓడించిన తర్వాత ఏం చేశాడు? మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి అప్పగించాడు. గ్రహణ మోక్ష అంటే ఏంటి అంటే, ఆ రాజ్యాలను ఓడించి, ఆ రాజుల్ని ఓడించి, ఆ రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకోలేదు, వాళ్ళందరినీ కూడా తన యొక్క సామంతులుగా చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళతోటి రిలేషన్స్ పెట్టుకున్నాడు. అంటే ఓడించిన వెంటనే ఆ రాజుల్ని తొలగించేసి రాజ్యాన్ని తన రాజ్యంలో కలిపేసుకోవాలా. మీరు రాజులుగానే ఉండండి, కాకపోతే నా యొక్క సార్వభౌమత్వాన్ని మీరు గుర్తించండి, నా కింద మీరందరూ రాజులు. అంటే సామంత రాజులుగా చేసుకోవడం జరిగింది. అంటే దక్షిణ భారత రాజ్యాలను ఓడించడం కోసం, దక్షిణ భారత రాజ్యాల కోసం ఆయన ఎటువంటి పాలసీని ఫాలో అయ్యాడు అంటే గ్రహణ మరియు మోక్ష. క్షమాభిక్ష పెట్టడం మోక్ష అంటే. గ్రహణము అంటే ఓడించడం. ఓడించిన తర్వాత రాజ్యాలను ఆక్రమించుకోకుండా వాళ్ళకి ఏం చేశాడు అంటే వాళ్ళ రాజ్యాలను వాళ్ళే అప్పగించేసి వాళ్ళని తన యొక్క సామంతులుగా చేసుకున్నాడు. ఎవరండి? ఎవరు? సముద్రగుప్తుడు. ఇలా సముద్రగుప్తుడి యొక్క విక్టరీస్ గురించి చెప్పేటువంటి శాసనం అలహాబాద్ శాసనం అనేటువంటిది. ఈ అలహాబాద్ శాసనాన్ని ఎవరు వేశారు? హరిసేనుడు. ఇది ఒక శాసనం అయితే, ఇంకా ఈ సముద్రగుప్తుడి గురించి చెప్పేటువంటి శాసనం ఏంటి అంటే గయా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. గయా రాగి శాసనం అనేటువంటిది. కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. గయా రాగి శాసనం అనేటువంటిది. గయా రాగి శాసనం, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది. గయా రాగి శాసనం అనేటువంటిది ఎందుకోసం వేయించాడు అంటే, సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి గయా ప్రాంతంలో, యాక్చువల్గా శ్రీలంక దేశం ఏ బౌద్ధ మతానికి ఫేమస్ అని చెప్పాను? హీనయాన బుద్ధిజానికి. శ్రీలంక దేశపు రాజైనటువంటి మేఘవర్ణుడు అనేటువంటి వ్యక్తి, శ్రీలంక దేశపు రాజైనటువంటి మేఘవర్ణుడు అనేటువంటి వ్యక్తి గయా ప్రాంతంలో ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించడం జరిగింది. ఆ బౌద్ధ విహారానికి డొనేషన్స్ ఇచ్చాడు, విరాళాలు ఇచ్చాడు. ఎవరు? సముద్రగుప్తుడు అని ఏ శాసనంలో చెప్పుకున్నాడు? గయా రాగి శాసనం. మళ్ళీ చెప్తాను చూడండి. శ్రీలంక రాజైనటువంటి మేఘవర్మ అనేటువంటి వ్యక్తి, గయా ప్రాంతంలో ఒక బౌద్ధ విహారం, దానిని ఏమని పిలుస్తారు అంటే సింహల విహారం అనేటువంటిది, ఒక బౌద్ధ విహారం, సింహల విహారం అనేటువంటి దాన్ని నిర్మిస్తే ఆ విహారం యొక్క మెయింటెనెన్స్ కోసం డొనేషన్స్ ఇచ్చాను, విరాళాలు ఇచ్చాను అని చెప్పుకున్నాడు. డొనేషన్స్ ఇచ్చాను, విరాళాలు ఇచ్చాను అని చెప్పుకున్నాడు. ఎవరు? సముద్రగుప్తుడు. ఏ శాసనంలో? గయా రాగి శాసనంలో ఏమన్నాడు అంటే బౌద్ధ విహారాలకు ఈయన ఇచ్చినటువంటి డొనేషన్స్ గురించి చెప్తుంది. బౌద్ధ విహారానికి ఈయన ఇచ్చినటువంటి దాన ధర్మాల గురించి వివరించింది. ఏ శాసనం అంటే గయా రాగి శాసనం. ఈ సింహాల విహారాన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు?
మేఘవర్మన్ లేకపోతే మేఘవర్మ. మేఘవర్మ అనేటువంటి వ్యక్తి గయలో సింహల విహారాన్ని నిర్మిస్తే దానికి దాన ధర్మాలు చేశాడు. ఇంకా ఇంకొక శాసనం నలందా రాగి శాసనం. నలందా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది, నలందా రాగి శాసనం, నలందా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది. ఇది ఏం చెప్పింది అంటే నలందా రాగి శాసనం అనేటువంటిది బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళకి అగ్రహారాలు దానమిచ్చాను, గ్రామాలు దానమిచ్చాను అని చెప్పుకున్నాడు. ఐ డొనేటెడ్ విలేజెస్ టు బ్రాహ్మిన్స్, అంటే బ్రాహ్మణులకు కొన్ని గ్రామాలనే దానమిచ్చాను అని చెప్పుకున్నాడు. బ్రాహ్మణులకి కొన్ని గ్రామాలు దానమిచ్చాను అని చెప్పుకున్నాడు. ఎవరు అంటే సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఏ శాస్త్రంలో అంటే నలందా రాగి శాసనం. ఇక్కడ చూడండి, డొనేషన్స్ అనేటువంటివి, గ్రామాలు దానం చేయడం అనేటువంటివి రెండు రకాలుగా దానం చేస్తారు. బ్రాహ్మణులకు దానం చేసినటువంటి గ్రామాలని అగ్రహారాలు లేకపోతే బ్రహ్మదేయము అని పిలవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తాను చూడండి, విలేజెస్ డొనేటెడ్ టు బ్రాహ్మిన్స్, బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి విలేజెస్ని ఏమని పిలుస్తామండి? అగ్రహారము, లేకపోతే దీనికి ఏమని పేరు? బ్రహ్మదేయము. బ్రహ్మదేయము అంటే బ్రహ్మదేయ గ్రామాలు అంటే అర్థం ఏంటి? బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి గ్రామాలు అని అర్థం. రెండోది విలేజెస్ డొనేటెడ్ టు టెంపుల్స్, దేవాలయాలకు దానం ఇచ్చినటువంటి గ్రామాలని, దేవాలయాలకు దానం ఇచ్చినటువంటి గ్రామాలను దేవమేయము అని పిలవడం జరుగుతుంది. దేవమేయ గ్రామాలు అని పిలుస్తారు. నలందా కాపర్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి బ్రాహ్మణులకి కొన్ని గ్రామాలు దానమిచ్చాను అని చెప్పుకున్నాడు. బ్రాహ్మణులకి విలేజెస్ డొనేషన్స్ గురించి, గ్రామాలను దానం ఇవ్వడం గురించి చెప్పుకున్నాడు నలందా రాగి శాసనంలో. ఈ నలందా రాగి శాసనంలో ఉండేటువంటి ఇటువంటి డొనేషన్స్నే ఏమని పిలుస్తారు? బ్రాహ్మణులకు గ్రామాలు దానం ఇవ్వడాన్ని, లేకపోతే బ్రాహ్మణులకు దానం చేసినటువంటి గ్రామాలని అగ్రహారాలు లేకపోతే బ్రహ్మదేయము అని పిలుస్తాం. అదేవిధంగా కొంతమంది రాజులు కొన్ని గ్రామాలను దేవాలయాలకు దానం ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వాటిని ఏమని పిలుస్తారు అంటే దేవమేయ గ్రామాలు అని పిలుస్తాం. అంటే అర్థమేంటి? బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు అంటే అక్కడ ఉండేటువంటి భూములపైన, అక్కడ ఉండేటువంటి ఆ గ్రామంలో ఉండేటువంటి భూములపైన ఎవరికి అథారిటీ ఉంటుంది? ఆ బ్రాహ్మణులకు అథారిటీ ఉంటుంది. ఆ బ్రాహ్మణులు అక్కడ పండించుకోవచ్చు, పంటలు పండించుకోవచ్చు, లేకపోతే అక్కడ మొత్తం కూడా ఆ భూములపైన కంప్లీట్ రైట్స్ ఎవరికి ఉన్నాయి అంటే బ్రాహ్మణులకు ఉంటాయి. అలా బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి గ్రామాలని అగ్రహారాలు. మరి దేవమేయ గ్రామాలు అంటే ఆ గ్రామాల నుండి వచ్చేటువంటి ఆదాయం ఎవరికి చెందుతుంది? దేవాలయాలకు చెందుతుంది. అటువంటి వాటిని ఏమంటాం? దేవమేయ గ్రామాలు. ఇప్పుడు కూడా తెలుసు కదండి, దేవాలయ భూములు అంటాం. అంటే దేవాలయ భూములు అంటే ఏంటి? దేవాలయ ఎండోమెంట్ ల్యాండ్స్ అంటే దేవాలయాలకు దానం ఇచ్చినటువంటి భూములేనా? ఆ భూముల్ని అంటే ఆ భూముల్ని కౌలుకి ఇచ్చిన తర్వాత ఆ కౌలు అనేటువంటిది ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసుకుని ఆ టెంపుల్స్ యొక్క మెయింటెనెన్స్ అనేటువంటిది చూస్తుంది. అలాగే దేవమేయము అంటే దేవాలయాలకు దానం ఇచ్చినటువంటి గ్రామాలు, బ్రహ్మదేయము లేకపోతే అగ్రహారము అంటే బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి గ్రామాలు. అలా బ్రాహ్మణులకి కొన్ని గ్రామాలను దానమిచ్చాను అని ఎవరు చెప్పుకున్నారు? సముద్రగుప్తుడు. ఏ శాసనంలో? నలందా రాగి శాసనంలో. ఇక్కడ చూద్దాం, భారతదేశంలో మొదటిసారిగా గ్రామాలని బ్రాహ్మణులకి దానమిచ్చినటువంటి రాజ్యవంశం శాతవాహనులు. భారతదేశంలో
మొదటిసారిగా బ్రాహ్మణులకి గ్రామాలని డొనేట్ చేసినటువంటి డైనాసిటీ ఏంటి అంటే శాతవాహనులు. శాతవాహనుల్లో 3వ శాతవాహనుడైనటువంటి మొదటి శాతకర్ణి. 3వ శాతవాహన రాజు పేరేంటండి? మొదటి శాతకర్ణి. ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ ఇది. భారతదేశంలో మొదటిసారిగా బ్రాహ్మణులకి గ్రామాలు దానం చేసినటువంటి రాజవంశం ఏంటి? గ్రామాలు లేకపోతే భూములు దానం చేసినటువంటి రాజవంశం ఏంటి అంటాడు. గ్రామాలు లేకపోతే భూములు దానం చేసినటువంటి రాజవంశం ఎవరు? శాతవాహను. ఆ రాజు ఎవరు అంటే ఏం చెప్పాలి? మొదటి శాతకర్ణి. శాతకర్ణి వన్ననేటువంటి వ్యక్తి. శాతవాహనుల తర్వాత ఈ గుప్తులు అనేటువంటి వాళ్ళు కూడా గ్రామాలను దానం చేశారు. ఎవరికి అంటే బ్రాహ్మణులకి. నాగళ్ళు బంగారంతో పాటు గ్రామాలు దానం చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే శాతవాహనులు. ఇప్పుడు మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తి అశ్వమేధ యాగం చేస్తాడు, రాజసూయ యాగం చేస్తాడు. అశ్వమేధ యాగం చేసి రాజసూయ యాగం చేసి బ్రాహ్మణుల కోసం బంగారు నాణాలు దానమిస్తాడు. దానితో పాటు గోవులను దానమిస్తాడు. దానితో పాటు నాగళ్ళను దానమిస్తారు. దానితో పాటు కొన్ని గ్రామాలను కూడా దానం ఇవ్వడం జరిగింది. అలా బ్రాహ్మణులకి మొట్టమొదటిసారిగా గ్రామాలు దానమిచ్చినటువంటి రాజవంశం శాతవాహనులు, మొదటి శాతకర్ణి. ఇలా గ్రామాలు దానమిచ్చినటువంటి శాతవాహన్ అంటే గ్రామాలు దానమిచ్చినటువంటి గుప్తాస్ రూలర్ ఎవరు? సముద్రగుప్తుడు. ఇవి ఎవరికి సంబంధించినటువంటి శాసనాలు? సముద్రగుప్తుడు. ఏ శాసనాలు? అలహాబాద్ శాసనం, గయా రాగి శాసనం, నలందా రాగి శాసనం అనేటువంటిది. గయా రాగి శాసనం, నలందా రాగి శాసనం. నెక్స్ట్ ఇంకొక రాజు సముద్రగుప్తుడి తర్వాత ఇంకొక ఫేమస్ రూలర్ 2వ చంద్రగుప్తుడి యొక్క శాసనాలు ఏంటి అనేటువంటివి చూద్దాం. 2వ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఈయనకు సంబంధించినటువంటి చంద్రగుప్త II అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి శాసనం మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. మెహరౌలి ఇనుప స్తంభ శాసనం.